భారతదేశంలో ఒక ఆలయం ఉంది, అక్కడ ఒక రహస్య పదార్థం ఉంది. అక్కడ జరిగే కొన్ని విషయాలకి ఇప్పటికీ సైన్స్కి కూడా అర్థం కాని మిస్టరీలు కానీ మిగిలిపోయాయి. అయితే ఇవన్నీ జరుగుతున్న చోటు జగన్నాథ్ టెంపుల్. జగన్నాథ స్వామి విగ్రహం లోపల బ్రహ్మ పదార్థం అనే ఒక రహస్య వస్తువు ఉందని నమ్ముతారు. ప్రతి 12 నుంచి 19 సంవత్సరాలకు ఒకసారి నబక లేబర్ అనే పూజ జరుగుతుంది. ఆ సమయంలో పాత విగ్రహం నుంచి ఆ రహస్య పదార్థాన్ని కొత్త విగ్రహంలోకి మారుస్తారు. కానీ ఇక్కడే మొదలవుతుంది అసలు మిస్టరీ. ఆ పని చేసే పూజారులకు కూడా తెలియదు ఆ వస్తువు ఏంటనేది. ఎందుకంటే పూజారి కళ్ళకు గంతలు కడతారు, చేతులకు గుడ్డలు చుడతారు, మొత్తం నగరంలో లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తారు. ఎందుకంటే ఆ వస్తువుని ఎవ్వరూ చూడకూడదని నమ్ముతారు. కొంతమంది అది శ్రీకృష్ణుడి గుండె అంటారు. కానీ అసలు నిజం ఏంటనేది ఎప్పటికీ రహస్యమే. ఇక్కడున్న ఇంకొక విషయం ఏంటంటే ఆలయంపై ఉన్న జెండా గురించి. సాధారణంగా జెండా గాలి ఎటు వీస్తే ఎగరాలి, కానీ ఇక్కడ మాత్రం జెండా చాలాసార్లు గాలి దిశకు ఎదురుగా, అంటే గాలి ఒకవైపు వీస్తే జెండా వేరొక వైపు ఎగురుతూ కనిపిస్తుంది. మరియు ఒక పూజారి ఎటువంటి సేఫ్టీ లేకుండా అంత ఎత్తైన గోపురం పైకెక్కి ప్రతిరోజు జెండాను మారుస్తూ ఉంటాడు. ఎటువంటి సేఫ్టీ లేకపోయినా ఇప్పటి వరకు ఒక పూజారికి కూడా ఏమీ జరగలేదు. అండ్ జెండా అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఎగరడానికి ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందా అనేది ఇప్పటికీ ఒక అంతు చిక్కని మిస్టరీనే. ఇంకొక షాకింగ్ మిస్టరీ ఏంటంటే జగన్నాథ ఆలయం సముద్రానికి చాలా దగ్గరలో ఉంటుంది. బయట నిలబడితే అలల శబ్దం చాలా గట్టిగా వినిపిస్తుంది. కానీ ఆలయం ప్రధాన ద్వారమైనటువంటి సింహద్వారం లోపల అడుగు పెట్టగానే ఆ శబ్దం ఒక్కసారిగా మాయమైపోతుందంట. బయటకు రాగానే మళ్ళీ వినిపిస్తుంది. ఇది నిజంగా పురాతన నిర్మాణ శాస్త్రమా లేకపోతే ఏమిటి అనేది ఇప్పటికీ ఎవ్వరికీ స్పష్టంగా తెలియదు. అక్కడ స్థానికులు చెప్పే మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పక్షులు ఆలయం పైభాగం మీద ఎగరవని చెబుతూ ఉంటారు. సాధారణంగా అన్ని గుడులపైన పక్షులు ఎగురుతూ కనిపిస్తాయి, కానీ జగన్నాథ ఆలయం దగ్గర మాత్రం అలా జరగదని చెబుతూ ఉంటారు. ఆలయంలో వంటశాల కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. వందలాది మట్టి పాత్రలను ఒకదానిపై ఒకటి పెట్టి వంట చేస్తారంట. కానీ ఆశ్చర్యం ఏంటంటే కింద ఉన్న పాత్ర కాదు, పై పాత్రలో ఉన్న అన్నమే ముందుగా ఉడుకుతుందంట. రోజు వేలాది మంది తిన్న ప్రసాదం ఎప్పుడూ తక్కువ కాదని చెబుతూ ఉంటారు. ఇవన్నీ నిజంగా దేవుడి మహిమలా లేకపోతే మనకు తెలియని ప్రాచీన శాస్త్రమా? ఏది నిజమైనా జగన్నాథ టెంపుల్ మాత్రం ఇప్పటికీ భారతదేశంలో అత్యంత రహస్యమైన ఆలయాల్లో అది కూడా ఒకటి. మరిన్ని ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే జస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.